భరతుడికి అన్నయ్య అయినటువంటి రామయ్య అరణ్యానికి వెళ్లిన తరువాత అందరూ భరతుడే రాజయ్యాడని అనుకున్నారు. కానీ ఒకరోజు తన తల్లి కైకేయి రాజ్యాన్ని తన కోసం అడిగినట్లు తెలిసిన వెంటనే రామయ్య అలా వనవాసం వెళ్లడానికి గల కారణం విని శోకంతో తల్లడిల్లిపోయాడు. తనకి ఎలాంటి రాజ్యాకాంక్ష లేదు అని, రాముడిని అరణ్యంలోకి పంపిన బాధ తన హృదయాన్ని కలిచివేసిందని చెప్పాడు. అప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. తన తల్లి చేసిన తప్పుని ఒప్పుకొని ఆ తప్పును తానే సరిచేయాలని భావించాడు. రాముడిని తిరిగి తీసుకురావడానికి అడవిలోకి భరతుడు, అతని గురువులు, కుటుంబ సభ్యులు కూడా అడవిలోకి బయలుదేరారు. భరతుడు రాముడిని కలిసినప్పుడు రామయ్య కాళ్ళను నమస్కరించి, అన్నయ్య నీవే నిజమైన రాజు, నువ్వు తిరిగి వచ్చి సింహాసనం అధిష్ఠించాలి అని బతిమిలాడాడు. కానీ రాముడు తండ్రి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాడు. 14 ఏళ్ల అడవిలో ఉండాలని మాట ఇచ్చాను, ఇప్పుడు తిరిగి రావడం న్యాయం కాదు అని చెప్పాడు. భరతుడు బాధపడ్డాడు. కానీ తర్వాత రామయ్య మాటను గౌరవించాడు. భరతుడికి రాజ్యాన్ని అధిష్ఠించడం ఇష్టం లేదు, నేను అర్హుడిని కాదు అని స్పష్టంగా తెలిపాడు. రాముడి పాదుకలను తీసుకుని వచ్చి ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి, ఇవి నా అన్నయ్య రాముడి పాదుకలు, నేను కేవలం వాటి తరపున పాలిస్తాను అన్నాడు. భరతుడు ఏదో రాజకీయ నాటకం కోసం ఇలా చేయలేదు. అతనికి ధర్మం ముఖ్యం. అన్నపై ప్రేమ, నిజాయితీ, ధర్మం మీద భక్తి, ఇవే అతని మార్గం. ఒక పదవిలో ఉండటం గొప్ప విషయం కాదు, ఆ పదవిని పవిత్రంగా ఉంచడం నిజమైన ప్రతిష్ట.